మున్సిపల్ 13వ వార్డు తాహెర్ మన సమీనా అని అభ్యర్థి కోసమని ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి వెళ్ళడం జరిగింది. అందరు కూడా చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చిండ్రు. అందరు కూడా ఖచ్చితంగా అమ్మ నీకెందుకు మేము ఖచ్చితంగా కారు గుర్తు కోటేస్తాము. పోయినసారి చాలా వేసి ఇప్పటికీ వాళ్ళు చెప్పిన అన్ని అబద్ధాల హామీలు అవన్నీ నెరవేరక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటి నుంచి అయితే మీ అండనే ఉంటామమ్మా. ఒకసారి తప్పు చేసినాము మళ్ళీ తప్పు చేయము. ఈసారి ఖచ్చితంగా కారు గుర్తు కోటేస్తామని చెప్పడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే ఆడపిల్లలు మెయిన్గా ఎంతో ఆశపడి వాళ్ళు చెప్పిన అబద్ధాల మాటలు విని 6 గ్యారెంటీలు చేస్తారు, నిజంగానే మన కేసీఆర్ గారు చేసిన దానికంటే కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తారన్న ఆలోచనతో వాళ్ళకు ఓటేసి ఎంతో అంటే ఏముంటుంది ఆడపిల్లలు చిన్న చిన్న మాటలకే వాళ్ళు నిజం అనుకొని ఓటేసిండ్రు. అట్లాంటిది జరగకపోయేసరికి ఇప్పుడు నిజమేంటిది 10 ఏళ్లలో మన కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఏంటివి అన్నీ గుర్తు తెచ్చుకొని మాకు ఎంత మంచిగా ఉంటుండే, మా కళ్యాణ లక్ష్మి వస్తుండే, షాదీ ముబారక్ వస్తుండే, పెన్షన్లు కూడా ఎన్ని వస్తుండే, ప్రతి ఒక్కటి కూడా రైతు బంధు వచ్చేది, ఇట్లా 24 గంటలు కరెంట్ వచ్చేది. ఇట్లాంటిది ఇవన్నీ మేము ఓడగొట్టుకున్నాము. ఈసారి నుంచి అయితే ఇంకా ఓడగొట్టుకోము. ఇది వచ్చేది కూడా మన ప్రభుత్వమే, మన కేసీఆర్ గారే వస్తారు, మన టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని గట్టిగా చెప్తున్నారు. ఇంకొకటి నేనైతే ఇప్పుడు గట్టిగా చెప్తున్నా, 13వ వార్డు అభ్యర్థి మన తాహెర్ అయితే ఖచ్చితంగా గెలుస్తున్నాడు. జై తెలంగాణ.